హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి పరాటా అండి. మనం నాన్ వెజ్ కర్రీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ఈ పరోటా చేశారంటే అచ్చం మనకు బయట తిన్నట్టుగానే ఉంటుంది. టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా బాగా వచ్చిందండి. పొరలు పొరలుగా చాలా బాగుంది. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా మీకు ఈ పరాటా అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఒకసారి ఈ వీడియోని చూసేయండి. మీకు కూడా పర్ఫెక్ట్ పరాటా అయితే వచ్చేస్తుందండి. దీనికోసం అయితే ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసేసుకొని 3 కప్పుల వరకు మైదా పిండిని తీసుకోవాలి. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చండి. కానీ మనకి లచ్చ పరాటా అనేది మైదా పిండితో చేస్తేనే ఆ టెక్స్చర్ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మీకు మైదా నచ్చకపోతే గోధుమ పిండి కూడా వేసేసుకోవచ్చు. నేనైతే మైదాతో చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును వేసేసుకోండి. ఇలా ఉప్పు వేసేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేస్తూ మనం చపాతీ పిండి కంటే కొంచెం స్టిక్కీ కన్సిస్టెన్సీలో అయితే కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 1/2 అవర్ పాటు పక్కకు పెట్టేసుకోండి. ఇలా 1/2 అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. చపాతీ సైజులో పిండి ముద్దనైతే అయితే తీసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ కానీ చపాతీ పీట కానీ పెట్టేసుకొని పొడిపిండి చల్లుకుంటూ మీకు ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా అయితే ఒత్తేసుకోండి. ఇప్పుడు దీనిపై 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకొని ఇలా నైఫ్తో అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఎడ్జెస్ నుండి మనం ఇలా రోల్ చేసుకుంటూ రావాలి. నేను చూపిస్తున్న విధంగా అయితే రోల్ చేసుకుంటూ రావండి. ఇప్పుడు కొంచెం పిండిని అయితే స్ట్రెచ్ చేసేసుకొని నేను చూపిస్తున్న విధంగా పిండిని అయితే చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు చేయికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకొని ఇలా కోళ్ళకి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా ఈ సైజులో అయితే ఒత్తేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పై పెట్టేసుకొని 2 వైపులా ఆయిల్ని వేస్తూ మంచిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోండి. మనకి మైదాతో చేసాం కదండి, లోపల వరకు ఫ్రై అవ్వాలంటే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోండి. ఇలా 2 వైపులా ఆయిల్ని వేసేసుకుంటూ మంచిగా ఫ్రై చేసేసుకోండి. మనకి ఇలా ఫ్రై చేసి అన్నిటినీ పక్కకు పెట్టేసుకోవాలి. మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ని కానీ నెయ్యిని కూడా వాడుకోవచ్చండి. నేనైతే ఆయిల్తోనే చేసేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసుకున్న వెంటనే మనం చేసుకున్న పరాటాని వేసేసుకొని 2 వైపులా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి. అప్పుడే పరాటా అనేది లోపల వరకు వేగుతుంది, చక్కగా ఉంటుంది టేస్ట్ అనేది. ఇలా మంచి కలర్లోకి వచ్చేంత వరకు అయితే పరాటా చేసేసుకోవాలి. చాలా బాగా వచ్చాయండి. అసలు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు డౌట్ లేకుండా అయితే ఈ రెసిపీని ట్రై చేసేయండి. పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు కూడా మనం పిండి కలిపేటప్పుడు పర్ఫెక్ట్గా కలిపేసుకుంటే మనకి పరాటా అనేది బాగా వస్తాయండి. చూడండి, పరాటా అయితే చక్కగా వచ్చాయి. ఇవి వేడిగా ఉన్నప్పుడే ఇలా మనం కొంచెం నల్లగొట్టినట్టు చేసేసుకుంటే పొరలు అనేది బాగా వస్తాయండి. చూడండి, లచ్చ పరాటా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.